అవన్నీ రాదు, అట్లా అవన్నీ కాదు, ఇట్లా ఇక్కడ చూసుకుంటా కొంచెం అన్న కొంచెం సైడ్లో ఉన్నాం మనం అట్లా. చూడు తీసుకొని రమ్మని అందరు రమ్మని ఒక నిమిషం ఆగనా ఇక్కడ చూడు తాత అన్న ఇక్కడ చూడు ప్రియాతి ప్రియ శిష్యులు ఈ ఆలయంలో నవరాత్రులు కూడా రాజు యొక్క సహకారము మహేందర్తో సహకారంతో దీన్ని నవరాత్రులు కూడా ఇక్కడ పూజ చేసినాం. అందుకోసమని ఈయన ఏదైతే ఉందో కేవలం ఒక్క స్వయంభూ కాదు, చండీ భైరవయుక్తమైనటువంటి కాలభైరవుడు. అందుకోసమని 8 భైరవులలో సంహార భైరవుడు అంటాడు. వారాహితోటికి ఈ కన్నయ్య పంతులు గారు చేస్తున్నారు కనుక ఆయనను ఉన్మత్త భైరవుడిగా తీసుకుంటారు. అన్ని అష్ట భైరవుల యొక్క సంపూర్ణమైన శక్తి మన కాలభైరవుడు కనుక ఆ కాలభైరవుడు మనల్ని అందరినీ కాపాడాలి, అందరినీ చల్లగా ఉండాలి అనుకో. మళ్ళా ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాల తర్వాత ఒక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉజ్జయిని స్వామిని కాశీక్షేత్రంలో దర్శించుకొని ఆ ఇద్దరి ఆశీస్సులను తీసుకొచ్చి వాళ్ళిద్దరిని ఈ స్వామిలో ప్రవేశపెట్టి మళ్ళా తిరిగి మొదలుపెట్టిన అంటే రెండవసారికి 250 దాకా ఆప దర్శనం చేసుకోండి. ఆదివారం, అమావాస్య, అష్టమి, పౌర్ణమి రోజుల విశేషంగా భైరవుడి యొక్క పూజాకృతులు నిర్వహిస్తాం. అందరు దర్శనం చేసుకోండి, భైరవ అనుగ్రహాన్ని పొందండి. దేవాలయ అర్చకులు రామకృష్ణ శర్మ, వెంకటరమణ శర్మ, కన్నయ్య పంతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యొక్క కోట ఉషా బాలకృష్ణ యొక్క ఆధ్వర్యంలో ఆచరిస్తున్నటువంటి పూజాకృతులు. అదేవిధంగా ఉదయం 11వ తారీఖు డిసెంబర్ 12వ తారీఖున కాలభైరవ జయంతోత్సవం ఉంటుంది. ఆ రోజు కూడా స్వామివారికి 108 కలశాలతో అభిషేక పూజా కార్యక్రమం, అష్టభైరవ హోమం, శివ కళ్యాణోత్సవం, జ్వాలాతోరణం అతి వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం. చాలామంది భక్తుల ద్వారా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంది. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి, భైరవ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం భం భైరవాయ నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. మాన్యశ్రీ గురుగారు కోట ఉషా బాలకృష్ణారావు గారి సంకల్పిత హవన చండీ భైరవ హవనాలు ఏదైతే 2024 నవంబర్లో ప్రారంభించుకొని బహుళ అష్టమికి 2గా ప్రారంభించిన ఈ యొక్క హవనాలు ప్రతి అష్టమి నుంచి 5 హవనాలుగా కొనసాగుతూ ఈ యొక్క సంవత్సర కాలంలో అష్టోత్తర శత హవనాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క ఘనత, ఈ యొక్క కీర్తి మా గురువుగారు శ్రీ కోట ఉషా బాలకృష్ణారావుకే చెందుతుంది. ఎందుకంటే మామూలుగా ఒక చండీ హవనం చేయాలన్నా, గణపతి హవనం చేయాలన్నా, ఏ హవనం చేయాలన్నా 40 నిమిషాలు, 1 గంట సేపట్లో పూర్తయ్యే కార్యక్రమము. కానీ గురువుగారు ఆయన చండీ భైరవ ఉపాసకులు. చండీ ఆవాహన చేసిన, భైరవుని ఆవాహన చేసిన, చండీ ఆవాహన చేసే ముందు సిద్ధపుంజిక, తర్వాత నవ ఆవరణాల దేవతలతో కూడుకున్న ఆవాహన, తర్వాత శాప విమోచనాలు, అలానే ఉత్కీలతలు, ఇవన్నీ పూర్తి చేసుకుంటూ చండీ 9